హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చూడండి, స్వీట్ కార్నర్ చాలా బాగుంటాయండి. హెల్త్కి చాలా మంచిది. ఇంకా అసలు చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వలిచేసుకోవాలండి. నీట్గా వలిచేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కాల్ చేసుకోవచ్చండి. ఇలాగా ఉడకపెట్టుకోవచ్చు. ఈ గింజలన్నీ వలిచేసుకుని సమోసా కూడా చేసుకోవచ్చండి. అన్ని ఐటమ్లోనే వేసుకోవచ్చండి. చాలా టేస్టీ. ఇలాగా ఎక్కువగా కొనేసుకోండి. వచ్చినప్పుడు మీరు ఎక్కువగా కొనేసుకుని బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. గింజలు వచ్చేసుకుని, లేకపోతే ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. 2-3 నెలలు ఉంటాయండి. ఇలాగే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే స్టాకు చాలా బాగుంటాయండి. గింజలు కూడా 2-3 నెలలు ఉంటాయండి. స్టాక్ పెట్టేసుకోవచ్చండి. గింజలు కూడా నీట్ గా వలిచేసుకుని ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని అడుగున కవర్ వేసేసి న్యూస్ పేపర్ వేసుకోండి, లేకపోతే క్లాత్ వేసుకోండి. బాక్స్ అడుగున వేసేసుకుని అప్పుడు గింజలు పోసేసి పైన ఒక క్లాత్ వేసేయండి. మూత పెట్టండి. ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. 2 నెలలైనా కంపల్సరీ ఉంటాయండి. అంటే చాలా బాగున్నాయి కదా. నేనంటే అలాగే చేసేస్తానండి ఎప్పుడు కూడా. మీకు కూడా చెప్తున్నాను, మీరు కూడా ఎక్కువగా తెచ్చుకుని ఉంటే నిల్వ ఉండవు కదా, బయట పెడితే పాడవుతాయి. అందుకని నేను చెప్తున్నానండి, ఇలా చేసుకోండి. చాలా టేస్టీ కూడా. ఎన్నో ఐటమ్లు చేసుకోవచ్చండి స్వీట్ కార్నర్ అంటే మట్టికి. నేను దీన్ని తీసేసుకున్నానండి. ఒకేసారి స్టాక్ పెట్టేసుకుంటాను నేను ఫ్రిడ్జ్ లో. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా గింజలు తీసుకుని వేసుకుంటాను. ఒక్కొక్క పొత్తు వలుచుకుంటానండి. కంపల్సరీగా మీరు కూడా ఇలా తీసుకోండి. ఇప్పుడు ఒకసారి సంవత్సరానికి ఒకసారి అలా వస్తాయండి స్వీట్ కార్నర్. లోపలికి సిటీకి వెళ్తే ఇంకెప్పుడు ఎనీ టైం దొరుకుతాయి. ఇప్పుడు కాల్చేసుకుందామండి. ఒక పొత్తు కాల్చింది చాలా కమ్మగా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. వెళ్ళిపోదామా? కాల్చేసుకుందామా? చూడండి ఫ్రెండ్స్, కాల్చే విధానం చూపిస్తున్నాను. ఇలా కూడా కాల్చుకోవచ్చండి. మనం చూడండి, హై ఫ్లేమ్లో పెట్టుకోండి మంట. ఈ జుట్టు పట్టుకుని ఇలా కూడా కాల్చుకోవచ్చండి. స్వీట్ కార్నర్ని ఉడకపెట్టుకోవచ్చు. సాల్ట్ వేసుకుని కొంచెం చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీ అండి. సూపర్గా ఉంటుంది. తినేపోతే తినాలనిపిస్తుందండి. చూడండి, టపా అంటున్నాయి. నాకు చాలా ఇష్టం అండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కరిపోతుందో గిట్టు పట్టుకుని కాల్చేసుకోండి. దీంతో కూడా కాల్చుకోవచ్చండి. మనం ఇది వరకు అట్లా ఉండేయండి. ఇక్కడ కూర్చోవడం అది కూడా చూపిస్తాను నెక్స్ట్ మీకు. ఇది ఇలా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా టపా అంటుంది చూడండి. ఇలా టపా అంటే బాగా కాల్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కలరు బాగా రావాలండి, అప్పుడు బాగా కాల్చుకోవాలి. శబ్దం కూడా ఆగాలండి. టపా అంటాం. నిప్పులు మనకి పొయ్యిలో కనిపించింది కదండి, నిప్పులది ఉండవు కదా. ఇలా కాల్చింది చాలా టేస్టీ. చూడండి ఫ్రెండ్స్, తినేకోలే తినాలనిపిస్తుంది కదండి. మొక్కజొన్న పొత్తు సినిమాలకు పట్టుకెళ్ళొచ్చు. ఎక్కడికైనా దూర ప్రయాణాలు ఉంటే దూర ప్రయాణాలు పట్టుకోవచ్చు. బస్సులో తినొచ్చు, కారులో తినొచ్చు, ట్రైన్లో తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా కాల్చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, కలరు చాలా బాగా వచ్చేస్తుంది కదా. కాల్చింది టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఉడకబెట్టిన దానికన్నా కూడా టేస్ట్ ఎక్కువండి. ఉడకబెడితే స్వీట్గా ఉంటుంది. కాల్చింది కమ్మదనం అండి. అసలు 80 రోజుల్లో కాల్చుకుని తినేవారు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా చూడండి ఫ్రెండ్స్. ఇక మొదలుకు వచ్చేసాం కదా, జుట్టు కూడా అంటుకుంటుంది. ఇంకా తప్పులన్నీ కూడా అంటిపోతున్నాయి. కాలిపోయిందండి అంతా కూడా. టప్న శబ్దం ఆగిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కాలిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసుకుందామండి. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుని ఇంకొకటి కాల్చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది జుట్టు ఇలాగా ఇరిసేయాలండి. ఇరిసేసేసి ఇది ఉంది కదా, ఇది గుచ్చేద్దామండి. ఇక్కడ కరెక్ట్గా ఇది గుచ్చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది చూడండి, ఇలాగా దీంతో నట్స్ అండి. ఇది అట్లా గుచ్చుకోండి. నట్టు గుచ్చుకోండి. నాకు చాలా ఇష్టం అండి. ఇలా కాల్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండి. ఇలా కంపల్సరీ ఇలా కాల్చుకుని పెట్టండి. బయట ఒక్కొక్క పొత్తు 30 రూపాయలైనా తీసుకుంటారు. మనం ఇంటికి వస్తే 10 రూపీస్ కన్నా తీసుకొని ఇలా పట్టుకెళ్ళిపోవచ్చండి. ఎంత చూడండి తక్కువ రేటు. నేనైతే 10 రూపీస్కి తీసుకున్నాను. ఇంటికి వచ్చినాయండి ఫుల్గా. స్వీట్ కార్నర్ అండి. ఈ మామూలు పొత్తు అనుకుంటారేమో. మామూలు పొత్తు కాదండి, స్వీట్ కార్నర్. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇదైతే కడ్డీ ఎక్కడ కాలితే అక్కడ ఇలా తిప్పుతా ఉండొచ్చండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయండి. ఇప్పుడు ఈ రకమైన కమ్మదానం నేను చెప్పే పని లేదు కదా, మీరు కూడా తినే ఉంటారు. మీరు కానీ ఉడకబెట్టుకోవద్దండి, ఇలా కాల్చుకోండి. రుచి ఎక్కువగా ఉంటుందండి.
చిన్న పిల్లలకి అయితే ఉడకబెట్టివ్వండి, పెద్దవాళ్ళకి అయితే ఇలా కాల్చుకుతానండి. పంట కింద పడితే చాలండి విపరీతమైన కమ్మదనం. చూడండి ఫ్రెండ్స్, ముదిరిని అయితే వాతవాది ఇది అంటారండి. స్వీట్ కార్నర్ అసలు ఏమవుదు, జీర్ణం కూడా బాగా అయిపోతుంది. తప్పనిసరిగా ఇలా తీసుకుని కాల్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా కాలిపోయింది కదా, కలర్ కూడా బాగా వచ్చేసింది. సూపర్గా ఉంటుంది. నేనైతే బాగా కాల్చేస్తున్నానండి. ఎంత బాగా కాలితే అంత బాగుంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, అంతా కాలిపోయింది కదా. మళ్ళీ ఇంకొకసారి ఫస్ట్ మళ్ళీ ఒకసారి అండి, ఎక్కడ పచ్చన్నది ఉండదు. ఇలా రెండోసారి కాల్చుకుంటే అండి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా బాగా ఉడికిపోతుంది, లోపల కుక్ అయిపోతుంది బాగా. చూడండి ఫ్రెండ్స్, ఒకే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీ అండి. రెండోసారి కుక్ అవ్వాలండి కంపల్సరీ. ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఇది చూడండి ఫ్రెండ్స్, 2 సార్లు ఎప్పుడు కూడా కాల్చుకోండి. అయిపోయిందండి ఇది కూడా. స్టవ్ ఆఫ్ చేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇలా పట్టుకుని కాలుతుందండి. ఇలా తీసేసుకోండి ఇది నీట్గా. చూడండి, ఇది కూడా ఇలా తీసేసుకోండి. చాలా టేస్టీ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా కట్ చేసేసుకుందాం, తీసేద్దామండి, వేస్ట్ కదా ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోండి, తింటాను బాగుంటాయి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఇలా ఇలా అంతే అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా టేస్టీ అండి. ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఒక ప్లేట్ తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీ మొక్కజొన్న పిండిలు సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్. సూపర్. ఇది ఇంకా నీట్గా తీసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. సూపర్ అండి. చూడండి ఫ్రెండ్స్, బాగా కాలిపోయింది కదా, చాలా మంచిది. ఇలా తీసుకుంటే చాలండి, ఇలా వచ్చేస్తున్నాయి. చూడండి, గింజలు చాలా బాగా వచ్చేస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చేసింది కదా, చాలా బాగున్నాయండి. ఇలా కూడా తినొచ్చు. ఇలా వచ్చేసుకుని నీట్గా అన్నీ. చూడండి ఫ్రెండ్స్, కాలిన పత్తు ఇలా తీసుకోండి. ఈజీగా వలవాలంటే ఇలా చాక్ పెట్టుకోండి. ఈ లేయర్లోనే ఇలాగనేయండి అంతే. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చేస్తున్నాయి కదా. అన్నీ కూడా ఇలా వలిచేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో గింజలు. ఇలా ఈజీగా వలిచేసుకోండి గింజల్ని. అసలు మొదల నుంచి కూడా నీట్గా వచ్చేస్తాయండి, చాలా బాగా. చూడండి ఫ్రెండ్స్, ఇలా నీట్గా తీసేసుకోండి అన్నీ కూడా. చూడండి ఎంత నీట్గా వచ్చేస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఫటాఫట్ దన్ అయిపోతాయండి ఒకేసారి. ఈజీగా వచ్చేసుకోవచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చూడండి, కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఇప్పుడు. మీకు ఎంత కావాలంత వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కారం చాలా టేస్టీ అండి. నేనైతే ఇలా తీసేసుకుంటాను, చాలా ఇష్టమండి నాకు ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, కారం వేసేసుకున్నాం కదా ఫుల్గా. నాకైతే ఇలా చాలా ఇష్టం అండి. ఇలా కలిపేసుకోండి అన్నీ కూడా. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. తినే కోళ్ళు తినాలనిపిస్తుందండి, బాగా కాలిని కదా, టేస్ట్ కూడా బాగుంటుంది. తినేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, సూపర్, చాలా టేస్టీ అండి. తినే కోళ్ళు తినాలనిపిస్తుంది. మీరు కూడా తప్పనిసరిగా ఇలాగే ట్రై చేయండి, ఇంకా కావాలనిపిస్తుంది. చాలా టేస్టీ అండి. స్వీట్ కార్నర్ కదా, స్వీట్గా ఉందండి, కమ్మగా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దండి. నాకైతే చాలా వచ్చేసిందండి. అవన్నీ కూడా వచ్చుకుని ఇలాగే కారం వేసుకుని తినాలనిపిస్తుంది. అది ఫుల్ అయిపోతుందండి అప్పుడే.
మీకు కూడా తినాలనిపిస్తుంది కదా, మీరు కూడా ఇలాగే కాల్చుకోండి. ఇలాగే పెద్దవాళ్ళకి కూడా పెట్టండి, పిల్లలకు కూడా పెట్టండి. పిల్లలకి కారం వేయకండి, సాల్ట్ ఒకటే వేయండి. ఇలా స్పూన్ వేసి ఇచ్చేయండి, ఈజీగా వచ్చేసి ప్రాసెస్. చాలా హెల్తీగా ఉంటారండి, జీర్ణం కూడా బాగా అయిపోతుంది. స్వీట్ కార్నర్ కదా, కర్రీలో కూడా వేసుకోవచ్చండి. ఇలాగా చాలా టేస్టీ. సమోసా వేసుకోవచ్చు, చాలా ఐటమ్లు వేసుకోవచ్చండి ఫ్రెండ్స్. పులిహారలో కూడా వేసుకోవచ్చండి, పలావ్లో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీ అండి. అసలు ఒకసారి తింటే ఇలా మీరు ఇంకెప్పుడు వదలరండి. ప్రతిసారి స్వీట్ కార్నర్ తెస్తానే ఉంటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. తప్పు రైట్ ఉంటే కనుక ఒకళ్ళన్నా కామెంట్ పెడతారేమో, తప్పు ఉందో రైట్ ఉందో అని అనుకుంటాను, కానీ ఒకళ్ళు కూడా పెడతలేదండి. అసలు నా గురించి, నేను చేసే ఐటమ్ గురించి ఒకళ్ళన్నా చెప్తారేమో అనుకుంటున్నాను, ఒకళ్ళు కూడా చెప్తలేదు. పర్వాలేదండి, చెప్పకపోయినా తృప్తి పెడిపోతాను, నాకు అటువంటిది ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఖాళీ చేసేసాను నేనైతే. అసలు తిరిగి తినాలనిపించేసిందండి. మీరు కూడా ఇలాగే తినాలండి, ఇలా నాకులాగా హెల్తీగా ఉండాలి మీరు కూడా. కంప్లీట్ చేసేస్తానండి, చాలా ఈజీగా తినపడేసాను నేను. ఇంకా ఎన్నైనా తినాలనిపించేసింది, ఫుల్ అయిపోయిందండి. కానీ సూపర్ అంటే సూపర్ అండి, సూపర్ అంటే సూపర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, శుభ్రంగా తినేసాను కదా, బాయ్ బాయ్.